దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దైవ ద్రోహులు అనే ఒక అంశమును ధ్యానం చేసుకుందాము. దైవ ద్రోహులు అంటే దేవునికి పరిచయముగా ఉంటూ, దేవునిలో కొనసాగుతూ, మరి మధ్యలో దేవునికి వ్యతిరేకంగా తయారైన వాళ్ళే దైవ ద్రోహులు. కనుక మనము బైబిల్ గ్రంథంలో నుంచి దైవ ద్రోహులుగా ఉన్న వ్యక్తులను మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం. మరి ఎందుకంటే ప్రసంగి అంటున్నాడు, ముందు జరిగిందే ఇప్పుడు జరుగుతున్నది అంటున్నాడు. కనుక ఆ కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో ఈ కాలంలో కూడా అలానే ఉంటున్నారు. ఇక్కడ ఆది కాండంలో మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము, ఆది కాండం 4వ అధ్యాయము 5వ వచనములో, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ చూడండి, కయీను మనము అనే మనం అంశమును ధ్యానించుకుంటున్నాము. కయీను ఎవరు అంటే దేవునికి మరి పరిచయం ఉన్న వ్యక్తే. దేవుడంటే ఇష్టమే, దేవుడంటే నమ్మకమే. దేవునికి ఆయన బలి అనేది అర్పించినట్టు మనము చూస్తున్నాం ఇక్కడ. కనుక ఇక్కడ దేవునికి ఆహ్, ఆహ్, ఆయన మరి అర్పించినప్పుడు అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టిన తర్వాత ఏమైంది? అతనికి మిక్కిలి కోపం వచ్చింది. అంటే దేవునిలో కొనసాగుతున్న వ్యక్తికి కోపం అనేది ఉండకూడదు. మొదటి ప్రశ్న. కనుక చూడండి, ఇతనికి కోపం వచ్చింది. తర్వాత 9వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, నేను ఎరుగనని అని మాట్లాడుతున్నాడు. అంటే దేవునితో ఉండి దేవునికి మీద కోపం వచ్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే దేవుని మీద కోపం వచ్చిన తర్వాత తన సొంత సహోదరునే చంపిండు. ఇప్పుడు అబద్ధం కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, దేవుడు నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు కయీను అడగగా అతడు, నేను ఎరుగని నా తమ్మునికి నేను కావలి వాడనా అని అనెను. అంటే ఈయన కోపముతో దేవునితో సంబంధం ఉన్నది. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తికి తర్వాత కోపం అనేది కూడా వచ్చింది. మూడవది ఏమిటి? తన సొంత తమ్ముని చంపిండు. చూద్దాం. కనుక సొంత తమ్ముని చంపిన తర్వాత అబద్ధం ఆడుతున్నాడు. ఈరోజు సంఘములో కూడా అలాంటి ప్రజలే తయారవుతున్నారు. మొదటిగా దేవునికి ఇష్టంగా నమ్మకంగానే ఉంటున్నారు. తర్వాత అనుకోకుండా కోపముచ్చుటలుగా తయారవుతున్నారు. ఒక మనిషిని ఓర్వలేకుండా అతని నాశనమును కోరుతున్నారు. తర్వాత అబద్ధమాడే గుణము కూడా, తిరుగుబాటు స్వభావం. అదే విధముగా కయీను మొదటి వ్యక్తిగా కయీను మనం చూస్తున్నాము. రెండో వ్యక్తి బిలాము అనటైన కూడా అలాంటి జీవితమే జీవించిండు. ఇక్కడ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం మనము చదువుదాం. 22వ అధ్యాయము 21వ వచనములో, ఉదయమున బిలాము లేచి తన గాడిద గత్త కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. చూడండి, బిలాము జీవితంలో చూసినట్లయితే దేవునితో సంబంధం ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైంది? లేచి మరి మోయాబు అధికారితో వెళ్ళుచున్నప్పుడు దేవుని కోపము రగులుకున్నది. అంటే దేవుని సన్నిధి అనేది చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళ స్వభావ లాభం కొరకు దేవుని సన్నిధికి దూరం అవుతూ ముందుకెళ్తున్న వాళ్ళు కూడా సంఘములలో లేకపోలేదు. కనుక దేవునితో సంబంధం ఉండి కూడా లోకాన్ని స్నేహిస్తున్నాడు, లోక సంబంధంగా ఉండడానికి ముందుకు కొనసాగుతున్నాడు. ఇక్కడ 31వ అధ్యాయము 16వ వచనం మనం గమనించినట్లయితే, 31వ అధ్యాయము 16వ వచనములో, 31వ అధ్యాయం 16వ వచనములో, ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిరి. కనుక యెహోవాకు మరి ఇశ్రాయేలు తోటి తిరుగుబాటు చేపించే వ్యక్తిగా కూడా బిలాము ఉంటున్నట్టు మనము చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తి, దేవుడు ఒక మంచి ప్రవక్త అతన్ని అభిషేకించి అతన్ని మరి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను లోకాన్ని స్నేహించి లోకస్తులో పోతూ ఇంకా ఇశ్రాయేలీయుల్లో
ఏం చేసినట్టు తిరుగుబాటు చేపించిన వ్యక్తి కూడా మనం అతన్ని, అంటే ఒక ద్రోహిగా కూడా మనం అతన్ని చూడగలము. అదే సంఖ్యాకాండము 16వ అధ్యాయములో, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1వ వచనములో మనము చూసినట్లయితే, లేవి మనవడు కహతు మనవడును ఇసారు కుమారుడు కోరహు రూబేన్యులు ఏలియాబు కుమారుడైన దాతాను అబిరామును పేలెతు కుమారుడైన హోరును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సమీకులు సమాజ ప్రధానులైనను 280 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఇక్కడ చూడండి, మోషేకు ఎదురుగా లేచిర్రట. అంటే దేవుని యొక్క దైవజనుడు అంటే భయము లేదు. దేవుని యొక్క దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తులుగా మనము చూస్తున్నాము. ఇంకా వాళ్ళే కాదు, ఇక కొద్ది మందిని కూడా వాళ్ళు ఎగేస్తున్నారు ఎదురుగా మాట్లాడడానికి. కనుక మరి దేవునికి సంబంధించిన విషయంలో దైవ ద్రోహులుగా ఉంటున్నారు ఇక్కడ. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి అంటున్నారు. చూడండి, మోషే అహరోనులకే విరోధంగా ఈ రోజు కూడా సంఘములలో కూడా క్రైస్తవులలో కూడా తిరుగుబాటుతనము వ్యతిరేకత వస్తున్నది. కనుక దేవునికి ద్రోహులు వీళ్ళంతా. ఒకప్పుడు దేవునితోటి ఉన్నారంటే వీళ్ళు కూడా మరి ఆ యొక్క మోషే అహరోనును ఐగుప్తు నుంచి నడిపిస్తున్నప్పుడు నడిపించబడ్డరు. మోషే అహరోనులు వాళ్ళ అద్భుతాలు చేసిండ్రు. అదే విధంగా వీరికి మన్నా, తర్వాత మరి బండ నుంచి నీళ్లు, ఇంత సకలమైన సమృద్ధి అనుభవించి కూడా వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఈ రోజు కూడా చాలా సంఘాలలో కూడా అలానే తయారవుతున్నారు. ఒకప్పుడు మరి ఏమి లేని స్థితిలో దైవజనుడు ఆ యొక్క మరి మోషే అయితే ఏ విధంగా అయితే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించి, సాతాను చేతులకి వెళ్ళి బానిసత్వానికి వెళ్ళి విడిపించి సంఘమునకు సేవకు నడిపిస్తున్నప్పుడు ఒక స్థాయికి వచ్చి కొద్దిగా సెట్ అయినాక మోషకు అహరోనుకు వ్యతిరేకంగా తిరిగినట్టే ఈరోజు చాలా మంది కూడా మరి దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని తెలిసినాక సేవకులకే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఇది ఈ రోజు సంఘాలలో చాలా జరుగుతున్న విచారకరమైన విషయం. కనుక ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనములో, అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేనాయన మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి లోకానికి అప్పగించిన ఎవరో బయటోడు, అన్యుడు కాదు, ఎక్కడికెళ్ళి వచ్చినోడు కాదు, ఈ సంఘములో ఉన్నవాడే, యేసు ప్రభుతో తిరిగిన వాడే, రొట్టెలు చాపలు అనుభవించిన వాడే, అనేకమైన అద్భుతాలు కూడా చూసి చేసిన వాడే. చూడండి, ఈరోజు సంఘాలలో కూడా అలానే తయారవుతున్నారు. ఆరంభంలో చక్కటి విశ్వాసులుగా ఉంటున్నారు, కొనసాగుతున్నారు. వారికి అన్ని రకాలుగా మంచిగా ఏంటంటే డబ్బు విషయంలో ఈయన చూడండి, యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఈరోజు చాలా మంది కూడా మరి డ్యూటీ అని, జాబు అని, సండే రోజు కూడా ప్రభును అమ్ముకున్నట్టే, ప్రభువును సన్నిధికి రాక ప్రభు బలిలో పాలు పంచుకోకుండా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తున్న చాలా మంది కూడా ఉంటున్నారు. అన్యుల దగ్గరికి వెళ్ళడము, డబ్బు కొరకు, డబ్బు విషయంలో అన్యులతోటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. కనుక మరి మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనములో, అలెగ్జంద్రు అని కంచెరవాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియ చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చెను. పౌలు భక్తుల జీవితంలో కూడా చూడండి, యెహోవా కాలముల కయీను, తర్వాత బిలాము, మోషే కాలముల కోరాహు, ప్రభు కాలముల యూద, అపోస్తుల కాలములు అనగా పౌలు కాలంలో ఎవరు? అలెగ్జంద్రు. కనుక మరి నా జీవితంలో కూడా ఇలా మరి చాలా కీడు చేసిన వాళ్ళు ఉన్నారు. కష్టపడి ప్రభువులకు నడిపించి వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చక్కగా ప్రభులో ఎదిగి ప్రభును మరి స్థిరమైన తర్వాత అలెగ్జంద్రు లాగానే కీడు చేశారు. కనుక మరి అనవసరమైన లేనిపోని పుట్టియడము కానీ, సేవకుని మీద లేనిపోని నిందలు వేయడము కానీ,
బయటి వాళ్ళతో సపోర్ట్ చేయడం గాని, ఇక్కడ మన ఇస్కరియోతు యూదా అదే బయటి వాళ్ళనే దానికి సపోర్ట్ చేస్తున్నాడు. వాళ్ళతో కలిసిపోతున్నాడు. చూడండి. కనుక దైవ ద్రోహులు ఈ యొక్క మరి అంత్యకాలములో గూడా అలాంటి వాళ్ళు చాలా ఆళ్ళు ప్రమాదకరులు అని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? అంత్య దినములో అపాయకరమైన కాలము వచ్చును. మనుషులలో ఇంత అపాయంగా తయారవుతారు. ఒక కయీనులాగా అబద్ధాలాడతారు. దేవునికి ప్రార్థన చేసినట్టే ఉంటారు. కోపం పుట్టదు వాళ్ళలో. అవసరమైతే వాళ్ళ కుటుంబీకుల మీద కోపం తీర్చుకుంటారు. నేను కావలివాడినని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మరాయన దేవునికి అర్పిస్తున్నప్పుడు తగ్గింపుతో అర్పించిండు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కోపంతో మాట్లాడుతున్నాడు. చూడండి. బిలాము విషయంలో కూడా దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే అది ప్రజలకు చెప్పే వ్యక్తి డబ్బును బట్టి ఏమైపోయిండట, మరి ఆయన దేవుని సన్నిధికి దూరముగా వెళ్ళిపోతున్నాడు. ఒక ద్రోహిగా తయారైండు. ఇశ్రాయేలుకు మరి వారు ద్రోహం చేపించే వ్యక్తిగా తయారైండు. కోరాహు కుమారులు కూడా చూసినట్లయితే వారు మోషే అహరోనులకు వ్యతిరేకంగా తయారైండ్రు. కనుక మరి ముందు జరిగిందే ఇప్పుడు సంఘాల్లో కూడా జరుగుతున్నది. కనుక వారికి రెండంతల ప్రతిఫలం ఉంటది. అలెగ్జాండరు అనేటోడు ఈ కంచెను వాడు ఎంత భయంకరుడంటే అతని క్రియల చొప్పున ప్రభు అతని ప్రతిఫలం అంటే ప్రభు ఏమంటున్నాడు? పగ తీర్చుకొనుట నా పని అంటున్నాడు. అంటే ఈ పౌలు భక్తుడు ఏమనలేదు అని చెప్పేసి అలెగ్జాండర్ అనుకుంటాడు కావచ్చు గానీ, దేవుడు మాత్రం భయంకరమైన పరిస్థితి అనేది చేస్తాడు. కనుక మరి చాలా మంది కూడా సంఘాలలో మరి దేవుని దగ్గరికి వచ్చి అంతా సెట్ అయినంక వాళ్ళు మంచి స్థిరపడ్డాక సేవకులకు దేవుని మీద వ్యతిరేకంగా తయారు కావడం అనేది వాళ్ళ నాశనానికే వాళ్ళు కొని తెచ్చుకున్నట్టు. కొద్ది మాటలు ప్రభు మన మీదికిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.